చిట్టి తల్లి, అసలు ఏం జరిగింది రాజమహల్లో? నా భర్త దృష్టిలో నేను ఈ ఒప్పందంలో భాగస్వామిని. అందుకే వారు నన్ను ద్వేషిస్తున్నారు. నాన్నగారు, మీరెప్పుడూ మాకు తలెత్తుకుని జీవించాలని నేర్పారు కదా, కానీ ఈ రోజు నేను తల వంచాల్సి వచ్చింది. వారి దృష్టిలో నేను మోసగత్తిగా మిగిలిపోయాను. ఈ ఒప్పందం విషయంలో నేను మిమ్మల్ని క్షమించేశాను. కానీ మీరు నా ఆత్మాభిమానాన్ని తునాతునకలు చేసేశారు. దానికి మిమ్మల్ని ఎలా క్షమించాలి నాన్న? చిట్టి తల్లి, నేను మీకు కొన్ని వెనక్కి ఇవ్వాలనుకుంటున్నాను. వ్యాపారి కూతుర్ని కదా, తెలిసొచ్చింది. ఒప్పందం కుదరకపోతే మొత్తం సరుకు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని. తీసుకోండి. ఒప్పందం కుదరలేదు, కానీ మీకు ఎలాంటి నష్టం కలగలేదు. పెట్టుబడి మొత్తం అంతా తిరిగి వచ్చేసింది, మీ అమ్మాయితో పాటు తన స్త్రీధనం కూడా. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నేను మీ ఇద్దరి నమ్మకాన్ని వమ్ము చేశాను. వ్యాపారంలో ఎప్పుడూ తప్పుటడుగు వేయని ఈ గోవింద్ సేఠ్ తన బిడ్డ సుఖ దుఃఖాలను బేరీజు వేయడంలో విఫలమయ్యాడు. కానీ నేను ఎలాంటి వాడినైనా నీకు తండ్రినే కదా చిట్టి తల్లి. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా నేను మాత్రం ఎప్పుడూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను. ఒకవేళ నీ అత్తింటి వారు నీకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఈ లోకంలో ఇప్పటిదాకా ఏ తండ్రి చెయ్యలేని పని నేను చేసి చూపిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.